జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల్ని ఎంత చులకనగా, ఎంత అవహేళనగా, ఎంత అసభ్యంగా, సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడేవాళ్ళు మనం అప్పుడు చూసాం. అయినా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీకి కానీ సిగ్గురాల. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు సైకోల్లా తయారై మహిళల్ని అవమానించి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడినా సరే ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని చెప్పి ఖండించినటువంటి పాపాన్ని పోలేదు. సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారిని ఆ రోజు శాసనసభలో శాసనసభ్యులు అతి జుగుప్సాకరమైనటువంటి భాషని, అతి జుగుప్సాకరంగా మహిళల్ని చట్టసభలోనే అవమానిస్తే, కౌరవ సభలో ధృతరాష్ట్రుడు అంటే ద్రౌపదిని వ్యవస్థలను చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు వికటాట్టహాసం చేసి నవ్వుతాడు. అలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా, భారతదేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఎన్నో రిఫార్మ్స్కి ఆచ్యుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని సాక్షాత్తు శాసనసభ సాక్షిగా అతి జుగుప్సాకరమైనటువంటి భాషతో, భావంతో మాట్లాడిన వికటాట్టహాసం చేసి నవ్వాడే తప్ప ఇది తప్పు అని చెప్పి ఖండించినటువంటి పరిస్థితి లేదు. నాయకుడు అందుకనే పూర్వం పెద్దలు చెప్పారు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును కానీ మేస్తుందా అని. అలానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సాక్షాత్తు తన చెల్లి సొంత బాబాయిని చంపేస్తే తన తండ్రి మరణాన్ని ప్రశ్నించిందని చిన్నాన్న కూతుర్ని కూడా, చెల్లిని కూడా తన వైసీపీ సైకోలతో సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి భాషతో, మాటలతో వేధించినటువంటి పరిస్థితి చూసాం మనం. అలాగే తన సొంత చెల్లి, కేవలం చెల్లి ఆస్తిని కూడా కాజేయాలనేటటువంటి దుర్బుద్ధితో తన చెల్లిని కూడా అతి జుగుప్సాకరమైనటువంటి, అతి నీచమైనటువంటి, అసహ్యకరమైనటువంటి భాషతో చెల్లిని కూడా వైసీపీ సోషల్ మీడియా ద్వారా చెల్లిని కూడా విడిచిపెట్టకుండా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంటే దానిని కూడా ఖండించలేదు. తల్లి మీద రాతలు రాస్తేనే ఖండించలేదు. మరి ఈరోజు ఆ పరంపర కొనసాగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్నటికి మొన్న పొదిలి పరామర్శకు వెళ్తూ అక్కడున్న మహిళలపైన బీరు బాటిల్స్తో కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ సైకోలతో. అలానే ఈరోజు సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక సీనియర్ శాసనసభ్యుడు అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారి వ్యక్తిగత జీవితం మీద సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడితే కనీసం ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించలేదు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, అసలు ఈ పార్టీ విధానం ఏమిటి మహిళల పట్ల? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది మహిళలపైన నీకున్న అభిప్రాయం ఏంటి? ఇంక్లూడింగ్ నీ చెల్లెలతో సహా, నీ తల్లితో సహా నీ విధానం ఏమిటి? నీ పార్టీ విధానం ఏంటి? నీ వ్యక్తిగత విధానం ఏమిటి? ఈరోజు ఏవైతే భాషతో, మాటలతో మహిళా సమాజాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారే అది మరి నీ సొంత కుటుంబానికి కూడా అది వర్తిస్తుందా అని చెప్పి అడుగుతున్నాను. అది వర్తిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నాను.
ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఖండించాలి. ఇది పార్టీకి సంబంధం ఉందనో పార్టీకి సంబంధం లేదనో చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈరోజు కూడా కనీసం దాన్ని ఖండించలేదంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే దీనిని ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఈ రాష్ట్రంలో మహిళల్ని అసభ్యంగా తిట్టడం, అసభ్యంగా మాట్లాడడం, పెళ్ళైనటువంటి స్త్రీలను మాట్లాడడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీడియాలోనే ఆ రాజధానిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వేశ్యలు, అది వేశ్యలు రాజధాని అని చెప్పి మాట్లాడించారు. దానిపైన ఖండన లేదు. పొదిలిలో ఉన్నటువంటి మహిళల పైన బీరు బాటిల్స్తో దాడి చేసి దానిని ఖండించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 36,000 మంది మహిళలు కనబడకుండా పోతే దానిపైన అతీగతి లేకుండా ప్రవర్తించాం. ఎంతోమంది మహిళలపైన రేపులు జరిగి, మానభంగాలు జరిగి, తాడేపల్లి ప్యాలెస్కి కోతవేటి దూరంలోనే మానభంగాలు జరిగినా కనీసం వాటి మీద స్పందించే పరిస్థితి లేదు. నువ్వు దీనిపైన ఖండించడం లేదంటే దీన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావు అని చెప్పి అర్థం చేసుకోవాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మన సమాజం ఆడబిడ్డల్ని మన సొంత బిడ్డలుగా భావించే సంస్కృతి మనది. ఆడపిల్లలైనా మగవాళ్ళైనా మన రాజ్యాంగం ప్రకారం గౌరవప్రదంగా జీవించే హక్కు ప్రతి ఒక్క పౌరులకి ఉంది. అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. వ్యక్తి తాలూకా గౌరవాన్ని కాపాడడం ప్రజాస్వామ్య కర్తవ్యం. ఈరోజు మరి పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి చర్యల్ని పైన తక్షణమే కేసులు విధించాలి. చట్టాన్ని కాపాడాలి, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. కానీ ఈరోజు రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏమైనటువంటి వ్యాఖ్యలతో, అసభ్య పదజాలాలతో రోజుకొక విధంగా మహిళల్ని అవమానిస్తూనే ఉన్నారు. ఎక్కడో దగ్గర అవమానిస్తూనే ఉన్నారు. ఆ రోజు దాడిశెట్టి రాజా మాట్లాడాడు, మేమేమి గాజులు తొడుక్కోలేదు ఆడవాళ్ళలాగా అని. అంటే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపు ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. రోజా చెప్పింది, ఆమెకు మహిళ, నారా లోకేష్ గారికి నీకు చీర, సారీ, గాజులు పంపిస్తా తొడుక్కో అని చెప్పి ఒక మహిళగా ఉంటూ మహిళనే కించపరిచేటటువంటి సంస్కృతి ఆ వైసీపీ పార్టీలో ఉంది. అలానే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పిశాచులు, సంకర జాతి వాళ్ళు అని చెప్పి మాట్లాడాడు, వేశ్యులు అని చెప్పి మాట్లాడాడు. ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉగ్రవాదుల్లా తయారై నిస్సిగ్గుగా అత్యంత అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడు. మరి ఈరోజు ప్రసన్నకుమార్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఇది అక్కడే కాదు, నేను చూస్తున్నాను అన్ని దగ్గర కూడా ఈరోజు వ్యక్తిగత దోషాలతో మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో రాజకీయం అంటే తెలియనటువంటి కొహానా రాజకీయవాదులు, వ్యక్తిత్వాలు, వ్యక్తిగత విలువలంటే అర్థం తెలియనటువంటి సైకోలు ఈరోజు రాష్ట్రంలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిని ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మంచిది కాదు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రసన్నకుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యల్ని నీ సొంత కుటుంబంలో వ్యక్తులకి స్వాగతిస్తారా అటువంటివి అని నేను అడుగుతా ఉన్నాను.
మహిళలంటే చులకనగా చూడడం, వారిపైన తప్పుడు ప్రచారం చేయడం, ఇటువంటి నీచమైన చర్యలు సమాజంలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసేటటువంటి కుట్ర. అంటే మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం. మహిళలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజకీయాల్లో, చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకి శ్రీకారం చుట్టి ఈరోజు మహిళా సాధికారత దిశ వైపు పరుగులు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చర్యలు, జగన్మోహన్ రెడ్డి సైకో పార్టీ చర్యలు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చర్యల వలన ఈరోజు మహిళా సాధికారతనే దెబ్బతీసేటటువంటి కుట్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతటి నీచులంటే ఆ సైకో పార్టీలో సొంత చెల్లెలు చీర కట్టుకుంటే దానిపైన విమర్శలు చేశారు. ఎవడైనా మనిషి అన్నవాడు, అన్నం తిన్నవాడు, ఎవడైనా సరే సొంత రక్త సంబంధం, రక్తం పంచుకున్నటువంటి అక్క చెల్లెల పైన, తను కట్టుకున్న చీర పైన వైసీపీ సైకోలు మాట్లాడితే కనీసం జగన్ రెడ్డి ఖండించలేదంటే అసలు ఈ జగన్ రెడ్డి మనిషేనా, లేదు మనిషి రూపంలో ఉన్నటువంటి మృగమా అనేటటువంటి సందేహం ఏర్పడతా ఉంది. రాజకీయాల్లో మహిళల్ని లాగడం, అలాగే ఆ సంస్కృతిని వైసీపీతోనే మొదలైంది. ప్రజలు చేత్కరించుకున్న 11 సీట్లకే పరిమితం చేసిన ఇంకా సిగ్గురాల, ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మహిళా లోకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి నీచుడు, అసలు సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించినటువంటి వ్యక్తి తన ఒక ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉగ్రవాదులుగా, సైకోలుగా తయారు చేసి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా మహిళా లోకాన్ని దిగజారుస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి నేను మహిళా సోదరీమణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఏ రోజైనా పబ్లిక్ ప్రదేశాల్లో కూడా, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అత్యంత నీచంగా మహిళలపైన నేతలు, వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉంటే చర్యలు తీసుకోలేదు సరికదా. ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉండే రోజుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టారు. ఈరోజు వైసీపీ సైకోలు మనం చూస్తే చెల్లెల్ని మాట్లాడినటువంటి వర్రా రవీంద్ర రెడ్డి అసలు ఆడ జాతికే తలమానికంగా తలదించుకునేటటువంటి ప్రవర్తించినటువంటి శ్రీరెడ్డి, అలాగే ఇప్పల రవీంద్రారెడ్డి, సుధారెడ్డి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక్కరోజైనా ఖండించాడా? మహిళల తాలూకా వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కించపరిచి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి వ్యక్తులు చేసేటటువంటి చేష్టల్ని, వెకిలి చేష్టలు కానీ, సైకో చేష్టలు కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి వ్యతిరేకంగా, మహిళాభ్యున్నతి జరగకూడదని, మహిళా సాధికారత పూర్తి స్థాయిలో సాధించకూడదని, మహిళల ఆ స్థాయికి చేరకూడదని, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీని, ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఆ రాజకీయ పార్టీలో ఇటువంటి ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే అనర్హుడు. నేను మళ్ళీ ఒకసారి పిలుపునిస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది మహిళలు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తరిమేయండి.
అప్పుడే ఈ రాష్ట్రంలో మహిళలకి ఇటువంటి నీచమైనటువంటి పరిస్థితులు లేకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ విధానమా, మీ పార్టీ విధానమా? నువ్వు ముందు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, దానిని మీరు సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా? మీరు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.